ఇంటిలో పిచ్చుకలు గూడు కడితే చాలా క్షేమం. ఈ దిక్కులలో ఉత్తరం ఈ దిక్కులో పక్షులు గూడు కడితే ఆ ఇంటిలో వెంటనే వివాహం జరుగుతుంది. అలా కాకులను పెంచుకోకూడదు. ఉదయం లేవగానే కాకి కనిపిస్తే శుభమస్తు. నివాసం ప్రతి జీవికి కావాలి. మనం ఇల్లు కట్టుకుంటాం, ఆనందంగా ఉంటాం. పక్షులు గూడు కట్టుకుంటాయి, మహదానందంగా ఉంటాయి. అలాంటి ఆ పక్షులు కట్టుకునే గూళ్ళు ఇంటికి ఏ ప్రాంగణంలో ఉండాలి, ఇంటి ప్రాంగణంలో ఏ వైపున ఉంటే లాభదాయకం, అసలు లాభమా నష్టమా? ఈ పక్షులలో చిలకలుంటాయి, పావురాలుంటాయి, పిచ్చుకలుంటాయి, గిజిగాడుకు సంబంధించిన చిన్న చిన్న పక్షులు ఉంటాయి, ఇంకా ఎన్నో రకాలుగాను. ఏ పక్షులు లాభం, ఏ పక్షులు దుఃఖకరం? శ్రీమద్ రామాయణంలో సీతాదేవిని పరిణయమాడిన పిదప రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి తిరిగి వచ్చేటటువంటి సమయంలో వివిధములైనటువంటి పక్షుల కిలకిలారవములు విని శుభసూచకములు అంటాడు. అంతలోనే మరికొన్ని పక్షుల శుభసూచకం కానటువంటి ఆ ధ్వనులు విని ఇదేదో అశుభసూచకంగా ఉన్నదే అనేటటువంటి వాక్కును విశ్వామిత్ర మహర్షి వివరిస్తాడు. పక్షుల కలకూజితములలో శుభ అశుభ ధ్వనులుంటాయి. ఈ విషయాన్నే తిరుప్పావై అనే గ్రంథం కూడా వివరిస్తుంది. ఈనాటి కాలంలో విరివిగా కనిపిస్తున్నాయండి పావురాలు. పావురాలు పెంచకూడదు. పావురాల యొక్క ఆ రెక్కల చప్పుడుతో ఏర్పడే గాలి వలన హృద్రోగ సంబంధిత వ్యాధులు వస్తాయి. పూర్వకాలంలో చిలకలు పెంచేటటువంటి వారు. సంవరణుడు అనేటటువంటి చక్రవర్తి సూర్యుని కుమార్తె అయిన తపతిని వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్యన రాయబారం నడిపింది ఒక చిలుక, రామచిలుక. అలాగే ఆ తదుపరి కాలంలో మన దేశమును పరిపాలించిన విదేశీయుల కాలంలో తప, తంతి వార్తలు పంపడం కోసం ఆయా దేశాలలో విరివిగా లభించేటటువంటి పక్షుల జాతిని బలవంతంగా ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడి పరిస్థితులకు, శీతోష్ణతలకు అలవాటు చేసి అలా పెంచిన వాటిలో ఒక జాతి పావురాలు. ఈ దేశానికి సంబంధించిన జాతి కాదిది. ఇక్కడ మనం పెంచుకోవలసింది పక్షులు, చిలుకలు, అలాగే రాబందులు, డేగలు. వాటిని సైతం ఈ దేశీయులు వార్త, తంతి ఇలా వీటికే ఉపయోగించేటటువంటి వారు, తపాలాగా ఉపయోగించేటటువంటి కానీ అందులో పావురాలు లేవు. పావురాల రెక్కల చప్పుడు వలన ఏర్పడేటటువంటి గాలి వలన హృద్రోగం వ్యాధి వస్తుంది, గుండె వ్యాధులు వస్తుంది, గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. మరి ఏవి పెంచుకోవాలి? ఇంటిలో పిచ్చుకలు గూడు కడితే చాలా క్షేమం. ఏ ఇంటిలో అయితే ఇంటికి ఎదురుగా ప్రధాన ద్వారం తూర్పు వైపు, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం ఈ దిక్కులలో, ఉత్తరం ఈ దిక్కులో పక్షులు గూడు కడితే ఆ ఇంటిలో వెంటనే వివాహం జరుగుతుంది, సత్సంతానం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, అందరికీ లాభదాయకంగా ఉంటుంది అంటుంది శాస్త్రం. కనుక పక్షుల గూడు శ్రేయోదాయకం. కానీ ఆ పక్షులు పిచ్చుకలు కావాలి, రామచిలుకలు కావాలి. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే దేశీయమైన పక్షి జాతిని పెంచితే ఆరోగ్యం చేకూరుతుంది. పర్యావరణ విజ్ఞానంలో చెట్ల విత్తనాలను ముక్కున కరుచుకొని ఒక చోట నుంచి మరొక చోటికి ఆ విత్తనాలను తీసుకువెళ్ళి వెదజల్లి, విరజిమ్మి, విసర్జన పదార్థాల ద్వారా ఆ విత్తనాలను వ్యాపింపజేసి మొక్కల ఎదుగుదలకు, జీవులకు ఉపయోగం కలిగించే విధంగా పర్యావరణ హితకరంగా ఉండేవి పక్షులు. అత్యద్భుతమైన గ్రంథం పంచతంత్రం మనం గమనించినట్లయితే అధిక భాగం అందులో పక్షులు, జంతువుల కథలే మనకు విశేషంగా కనిపిస్తాయి. కాకులను పెంచుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. ఈనాటి కాలంలో పెంచుకునేవాళ్ళు సిద్ధపడ్డారు. అలా కాకులను పెంచుకోకూడదు. ఉదయం లేవగానే కాకి కనిపిస్తే చుట్టం ఎవరో వాలుతారు అనేటటువంటి వారు. కనిపిస్తే కాదు సుమి, వినిపిస్తే కూడా అంటుంది శకున శాస్త్రం. మేడపైన ఏదో కాకి వాలి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు అని ఇంటి యజమాని అనగానే, మరి ఆ వచ్చిన చుట్టాలు ఎప్పుడు వెళ్ళిపోతారు అంటే మీ అమ్మ అరిస్తే అంటాడా యజమాని.
ఇక్కడ ఉదాహరణలలో కూడా మనం పశువులనే, పక్షులనే, జంతు జాతినే స్వీకరిస్తాం, దేశీయమైన జంతు జాతినే స్వీకరిస్తాం. పర్యావరణ విజ్ఞాన పరిరక్షణలో అంతర్భాగంగా పిచ్చుకలను కాపాడుకుందాం, రామచిలుకలను కాపాడుకుందాం, దేశీయమైన పక్షి సంతతిని పెంచి పోషిద్దాం. మనవి కానటువంటి పావురాలకు సంబంధించిన విజ్ఞానాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం, అరికట్టే ప్రయత్నం చేద్దాం. ఏది ఎక్కువ అయినా అనర్థదాయకం అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి అబ్బాయి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.